6 లో. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ద మ్యాటర్ ఇస్ సబ్ జ్యుడిస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద లిటిగేషన్. కరెక్ట్ సార్. ఒక చిన్న మాట, కామన్ సెన్స్ తో పాయింట్ సార్ ఇది. మీరు కోర్టులో ప్రభుత్వం అని చెప్పిన తర్వాత ప్రైవేట్ వాడు వచ్చి కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇంకొకటి ఏంటంటే స్టెప్స్ విచ్ వీ హావ్ టు బి టేకెన్ వి హావ్ ఆల్రెడీ టేకెన్. 600 మందిని కొట్టేలా కొడితే మీరు యాక్షన్ తీసుకున్నారు. అట్లా కాదండి, మీరు 600 మందిని కొట్టేలా కొడితే 22A లో ఉంది ప్లస్ POP లో ఉంది. ఉంటే సో దే కాంట్ ఎలిమినేట్ నౌ. నో బట్ వై ఆర్ దే డూయింగ్ ఇట్ అండ్ వై ఆర్ యు సైలెంట్ అబౌట్ ఇట్? సార్ అట్లా సార్, ఇప్పుడు మనకి కోర్టులో నాట్ టు ఇంటర్ఫియర్ కానీ స్టేటస్కో కానీ ఇంజెక్షన్ కానీ మనం ఉందా? మీకు ఆర్డర్ ఉందా? SIPs అన్ని వాట్ ఎవర్ ఇట్ ఇస్. సార్ ఇప్పుడు సివిల్ నాలెడ్జ్ కామన్ మ్యాన్ కూడా చెరువంటారు ఇరిగేషన్ ట్యాంక్ మనకి అది చికెన్ కదా. కాబట్టి ఇప్పుడు రైతులకు అప్పుడు కరెంట్ కనెక్షన్ అవన్నీ ఇచ్చాయి కదా. సార్ ఇంకొక చిన్న తమాషా జరుగుతుంది. చంద్రారెడ్డి గారు మీరు ఫ్యాక్ట్సే చెప్తున్నారు, బట్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కన్విన్స్ యూ దట్ దేర్ ఇస్ అన్ ఇనాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ది అఫీషియల్స్. To the extent you are right that you went to the Supreme Court, you made a counter, you wanted to defend the government land, అంతవరకు సంతోషం, నాకేం అబ్జెక్షన్ లేదు. బట్ తదనంతరం కోర్టుల్లో కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత కూడా ఎవడి ధైర్యం చూసుకొని, సుప్రీంకోర్టు అండి అది చిన్నదైన కోర్టు కాదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని నిర్దిష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత ఎవడి ధైర్యం చూసుకొని ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు ఎంటర్ అవుతాడు? ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఏ ల్యాండ్ల కంటే అట్లా ల్యాండ్లకు ఒత్తుకుంటారా సార్? ఎందుకు కోము? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ భూమిలో ఎవరు వెనుకున్నారు? ఎవరి ధైర్యం చూసుకొని వాడు ప్రైవేట్ వాడు లోపలికి పోతాడు? ఎందుకు పోలీసులు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటారు? ఎందుకు రెవెన్యూ అధికారులు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఒక చెరువును విధ్వంసం చేస్తుంటే హైడ్రా అధికారులు ఎందుకు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, మా రెవెన్యూ మినిస్టర్ అది అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం మ్యూట్ గా. ఇంతవరకు సంతోషం, ఈ దండు కూడా ఇస్తాం ఇప్పటిదాకా. బట్ సబ్సిక్వెంట్ ఇనాక్షన్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఒకటి. రెండోసారి చిన్న తమాషా, మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మేము చెప్తాం మీకు. నిన్నటి వరకు ప్రోహిబిటరీ లిస్ట్ లో కనబడుతున్నది, ఇవి మేము పొద్దున్న నుంచి ఆడుతున్నాం, రాత్రి నుంచి ఆడుతున్నాం ప్రోహిబిటరీ లిస్ట్ అని చెప్పండి, లిస్ట్ కనబడతలేదు. సంబడి ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఎంటైర్ గేమ్. ఇది పెద్ద కుట్ర. 7,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతుంది. మీకు అప్పీల్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ గా మీరు కానీ దయచేసి మీరు బీ రెస్పాన్సిబుల్ ఎనఫ్ and then protect the constitution, honor the Supreme Court. ఆడ పెద్ద మనిషి దగ్గర పెండింగ్ లో ఉంది కేసు సుప్రీం కోర్టు మీద. వాళ్ళు చెప్పేదాకా నా గురించి వాళ్ళు ఏదో చెప్తారు కదా తీర్పు, ఈ లోపే ఆగమాగమైపోయి భూములు కబ్జా చేస్తుంటే మనం ఎట్లుకుంటాం చెప్పని. అసెంబ్లీలో ఇంత చర్చ వచ్చిన తర్వాత సీఎం గారే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ గా ఉంది. వీ హావ్ టు టేక్ ది స్టెప్స్. డిపార్ట్మెంట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ ఆల్ ది స్టెప్స్. దట్స్ వాట్ వీ హావ్ కెప్ట్ ఇన్ ద POB. ఓబిటర్లు ఎందుకు పెడతాము? గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే భాగంలో POB లో పెడతాము. ఆల్రెడీ ఇట్ ఈస్ మీరు ఒకటి వీలైతే అడ్రస్ చికెన్ ల్యాండ్ కాపాడాలి. హైడ్రా మొత్తం పేదలు కూడా ఉంటుంది. హైడ్రాక్ లెటర్ బట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది కదా. ఒక లెటర్ మీ తరఫున ఒక లెటర్ హైడ్రా ప్రొటెక్షన్ మేము అప్పీల్ అప్లై చేస్తున్నాం సార్. ఇప్పుడైనా సరే జరిగినంత వరకు జరిగింది, సుప్రీం కోర్టులో మేము కౌంటర్ ఇచ్చినాం. ఇప్పుడు మేము తీసుకున్న చర్యలన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్తున్నా, మీకు చెప్పినా కదా. మీరు అదే మీరు ఏమనుకో యూఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మనం 100 ముచ్చట మాట్లాడుతున్నాం, మీరు ఒకటో ముచ్చట మాట్లాడుతున్నారు. మనం సుప్రీం కోర్టులో మీరు కౌంటర్ వేసిన తర్వాత జరుగుతున్న పరిణామక్రమం గురించి చర్చ జరుగుతుంది. మీరు సుప్రీం కోర్టులో మేము కౌంటర్ వేసినాము, POలో పెట్టినామని అంటున్నారు. మేము దాని గురించి డిస్ప్యూట్ చేసలేము. POBలో పెట్టలేదు అని చెప్పని, దాంట్లో ఏదో లిటిగేషన్ ప్రాబ్లం ఉందని చెప్పని మేము దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు అది కరెక్ట్ చేసుకోండి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఫైల్డ్ ద కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. తదనంతరం మీరు సుప్రీం కోర్టులో కౌంటర్ వేసిన తర్వాత ప్రైవేట్ వాడు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీరు ప్రేక్షక పాత్ర ఏదైతే పోషిస్తున్నారో అది వివాదాస్పదమైనటువంటిది, తప్పుడు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. దాన్ని మీరు సరిదిద్దుకోమని కోరుతున్నాం.